రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమను గడగడలాడించిన ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతనికున్న సాంకేతిక నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు ఏకంగా తమ శాఖలోనే ఉద్యోగం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తావా, మంచి జీతం ఇస్తామని ఉన్నతాధికారులు అడిగినప్పటికీ రవి దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఇక పోలీసుల్ని ఐ బొమ్మ కథ ముగిసింది, తర్వాత ఏంటి నీ ప్లాన్ అని ప్రశ్నించగా రవి తన భవిష్యత్ ప్రణాళికను వివరించాడు. కరేబియన్ దీవులో ఐ బొమ్మ పేరుతోనే ఒక రెస్టారెంట్ ప్రారంభించి భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే కరేబియన్లోని అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు పైరసీ ద్వారా సంపాదించిన 20 కోట్లలో ఏకంగా 17 కోట్లను కేవలం ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేసినట్లు తేలింది. వారానికో దేశం తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తానని అతను చెప్పినట్లు సమాచారం. ఇక రవి బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3 కోట్లతో పాటు హైదరాబాద్లోని ఫ్లాట్, విశాఖపట్నంలోని ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. అయితే అతనికి త్వరలోనే బెయిల్ లభించే అవకాశం ఉందని పోలీసుల వర్గాల నుంచి వినిపిస్తోంది.